హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను వచ్చేసి ఒక మంచి గ్రాఫిక్ టాబ్లెట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఎవరైతే ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళు నార్మల్గా పేపర్ మీద వేస్తుంటారు కదా, ఒకవేళ డిజిటల్గా వేయాలనుకుంటే వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఎవరైతే ఎడిటర్స్ ఉంటారో లైక్ వెడ్డింగ్ ఆల్బమ్స్ కానీ ఈ ఫోటోషాప్ అయితే యూజ్ చేసి డిజైన్స్ అయితే చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అండ్ అలాగే ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ చెప్తుంటారు కదా, ఇలా వైట్ బోర్డ్ మీద చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఈ టాబ్లెట్ కూడా మనకు వచ్చేసి బడ్జెట్లోనే ఉంటుంది. సో టాబ్లెట్ వచ్చేసి ఏదో కదనమాట, ఇదే హుయాన్ కంపెనీ నుంచి అయితే ఈ టాబ్లెట్ అయితే నేనైతే తీసుకున్నాను. చాలా మంది రికమెండ్ అయితే చేశారనమాట, ఈ టాబ్లెట్ చాలా బాగుంటుందని. చూద్దాం మన టెస్టింగ్ లో ఇది ఎలా వర్క్ అయితే అవుతుందో. ఫస్ట్ వచ్చేసి దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దానికంటే ముందు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, లైట్ రూమ్, క్యాన్వా అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఇదే హుయాన్ కంపెనీ నుంచి వచ్చింది. ఇన్స్పైర్ H1060p అనమాట రెజల్యూషన్ది. సో బ్యాటరీ ఫ్రీ పెన్ టాబ్లెట్ ఇది వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ ఏముందో చూద్దాం. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు దీని మీద. సో ఇది వచ్చేసి మనకు 3060x240x10mm అనమాట, ఇది దీని డైమెన్షన్స్. అండ్ ఇది మనకి ఇందులో ప్రెజర్ సెన్సిటివ్ వచ్చేసి 8192 లెవెల్స్ వరకు అయితే ఉంటాయి అనమాట. మనం ప్రెజర్ అయితే పెడతాం కదా పెన్ మీద, దాని లెవెల్స్ అనమాట ఇవి. సో ఇవన్నీ టెస్ట్ అయితే చేద్దాం మనము. అండ్ అలాగే ఇది వచ్చేసి టిల్ట్ వచ్చేసి 60 degrees వరకు మనకు మైనస్ ప్లస్ లో మనం టిల్ట్ చేసి మనమైతే డ్రా అయితే చేయొచ్చు. అండ్ మెయిన్ ఇది అనమాట. అండ్ దీని వెయిట్ వచ్చేసి 770 grams. అండ్ ఇది వచ్చేసి ఏ దానికి సపోర్ట్ చేస్తుంది అంటే మనకి ఆండ్రాయిడ్, విండోస్ అండ్ మ్యాక్ అన్ని దానికి అయితే సపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఇది వచ్చేసి నేను సేల్ అయితే తీసుకున్నాను, నాకు అరౌండ్ 3600 అలా అయితే పడింది అనమాట. సో ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇంకా ఓపెన్ చేసే టాబ్లెట్ అంది. ఫస్ట్ టాబ్లెట్ అయితే పక్కన అయితే పెడదాం, లోపల ఏమున్నాయి చూద్దాం. ఇంకా మనకు వచ్చేసి ఒక డాక్ అయితే ఇచ్చాడు, టైప్ సి డాక్ అనమాట. ఇది మనకు వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్స్ డైరెక్ట్ మనం అయితే కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి మాన్యువల్ అయితే ఇచ్చాడు. ఒకసారి మీరు మాన్యువల్ మొత్తం చదవండి, మీకైతే తెలుస్తుంది అనమాట ఏ కీస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలా ఏమి అనేది. ఇది కూడా పక్కకి అయితే పెట్టేద్దాం. ఇంకా లోపల ఏమున్నాయి చూద్దాం. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి మనకి కేబుల్ అయితే ఇచ్చాడు అనమాట కనెక్ట్ చేసుకోవడానికి. మనమైతే జస్ట్ దీన్ని కనెక్ట్ చేసుకొని పవర్ అయితే ఇచ్చి మనమైతే యూజ్ అయితే చేయొచ్చు. సో కేబుల్ లెంత్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. మనకు వచ్చేసి ఆల్మోస్ట్ 3 meters అయితే ఉందన్నమాట కేబుల్. సో ఇది కూడా పక్కకి అయితే పెడదాం. ఇంకా లోపల ఏమన్నా చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పెన్ హోల్డ్ చేయడానికి అయితే ఒకటైతే ఇచ్చాడు అనమాట స్టాండ్ లాగా. దీంట్లోనే మనకు వచ్చేసి నిప్స్ అయితే ఉంటాయి. సో కంప్లీట్ గా మనకు వచ్చేసి 8 నిప్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇంకా లాస్ట్ కి మన పెన్ అనమాట. వావ్, సో పెన్ క్వాలిటీ కూడా బాగుంది. ఇందులోనే మనకు వచ్చేసి 2 buttons కూడా ఉంటాయి పెన్కి, మీరు చూడొచ్చు. సో ఈ బటన్స్ అని కస్టమైజ్ అయితే వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి పెన్ నిబ్. దీని మీద కూడా మనకు వచ్చేసి వాళ్ళ బ్రాండింగ్ అయితే మెన్షన్ అయితే చేశారు, మీకైతే కనపడుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ట్యాబ్ అయితే ఓపెన్ అయితే చేద్దాం, డ్రాయింగ్ టాబ్లెట్. వావ్ వావ్ గైస్, లెంత్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. అండ్ మనకి ఇక్కడ కస్టమైజ్ బటన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ వాళ్ళ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంచెస్ సైజెస్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు మనకి. సో బ్యాక్ సైడ్ ఏమైనా ఉందా? సో బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. బ్యాక్ సైడ్ రబ్బర్ గ్రిప్పర్స్ అయితే ఉన్నాయి. గ్రిప్పర్స్ కూడా బాగా గట్టిగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మనకైతే అంత షేక్ అయితే అవ్వదు. అండ్ ఇక్కడ మనకి క్యారీ చేయడానికి ఒకటి, పట్టుకోవడానికి ఇలా ఇచ్చాడనమాట గ్రిప్పర్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సైడ్కి ఇట్లా ఆరో మార్క్స్ మాదిరి ఉంటాయి, మీకు కనపడుతూ ఉండొచ్చు. ఇక్కడ చూస్తున్నారా? సో దీని లోపల మాత్రమే మనకు వచ్చేసి పెన్ అయితే వర్క్ అయితే అవుతుంది అనమాట మనం డ్రా చేసేటప్పుడు. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. ఇప్పుడు మనం వచ్చేసి దీన్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. నేను వచ్చేసి కనెక్ట్ అయితే చేసుకున్నాను నా పీసీకి. నార్మల్ వాళ్ళ కేబుల్ ఇచ్చారు కదా, దాని అయితే కనెక్ట్ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనము డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో దానికోసం నేను వచ్చేసి నా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ నేనేం సెర్చ్ చేస్తున్నాను అంటే వాళ్ళ బ్రాండింగ్ అయితే సెర్చ్ చేస్తున్నాను, హుయాన్ అని, HUION సెర్చ్ చేశాను. ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే వస్తుందో దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీకు వచ్చేసి సపోర్ట్ అని కనపడుతుంది కదా, దాని మీదకి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ డ్రైవర్స్ సెంటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. ఇలా అయితే వస్తుంది అనమాట. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ అన్ని వాళ్ళ ఆ ప్రోడక్ట్స్ అన్ని కనపడతాయి. సో మనది వచ్చేసి పెన్ టాబ్లెట్ కాబట్టి పెన్ టాబ్లెట్ మీద క్లిక్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మన ప్రోడక్ట్ ఏది అనేది మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఇన్స్పైర్ అని ఉంది కదా, ఇది అనమాట. సెలెక్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ దాని మోడల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నా మోడల్ వచ్చేసి 1060p ఇది అనమాట. సెలెక్ట్ అయితే చేశాను. చేయగానే మనకు కొంచెం కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకు వచ్చేసి అన్ని ఏ దానికి సపోర్ట్ చేస్తుందో ఆ సాఫ్ట్వేర్స్ అయితే ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. లైక్ విండోస్, మ్యాక్ ఓఎస్ అండ్ లైనక్స్ ఇన్ని దానికి సపోర్ట్ అయితే చేస్తుంది. జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ అయితే ఇవ్వండి, మీకు వచ్చేసి వితిన్ ఫ్యూ సెకండ్స్లో డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో 46 MB ఫైల్ అనమాట. దీన్ని వచ్చేసి డైరెక్ట్ మీరు క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇన్స్టలేషన్ ప్రాసెస్ అయితే అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేసి ఇన్స్టలేషన్ అయితే చేసేసుకోండి.
నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకైతే ఇలా చూపిస్తుంది అనమాట. ఓవర్ రైట్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత మీకు వచ్చేసి సాఫ్ట్వేర్ అయితే ఇలా కనపడుతుంది అనమాట. క్లిక్ అయితే చేయండి. సో మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు వచ్చేసి మన ట్యాబ్ అయితే ఏదైతే తీసుకుంటామో ఆ టాబ్లెట్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి ఈ అప్లికేషన్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పెన్ టాబ్లెట్ అని కనపడుతుంది. డిజిటల్ పెన్, స్టోర్, ప్రెస్ కీ అండ్ వర్కింగ్ ఏరియా అనేది మొత్తం అయితే చూపిస్తుంది. ఫస్ట్ మనం డిజిటల్ పెన్ లో ఏముందో చూద్దాం. డిజిటల్ పెన్ క్లిక్ చేయగానే మన పెన్ ఏదైతే ఉంటుందో ఆ పెన్ అయితే చూపిస్తుంది అనమాట. అండ్ పెన్ మీద మనకి ఏమేమి బటన్స్ అయితే చూపిస్తుంది. ఈ బటన్స్ ని మనం వచ్చేసి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ బటన్ కి నేను వచ్చేసి మౌస్ కి అయితే సెట్ అయితే చేసుకున్నాను. క్లిక్ చేసి దాని మీద రైట్ క్లిక్ అయితే పెట్టుకున్నాను. అండ్ సెకండ్ బటన్ కి అయితే నేను వచ్చేసి లెఫ్ట్ క్లిక్ అయితే సెట్ అయితే చేసుకున్నాను. అండ్ అలాగే మనకు వచ్చేసి ప్రెజర్ సెన్సిటివిటీ కూడా మనం అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాలి. ఇది మనం యూస్ చేస్తాం కదా ప్రెజర్ సెన్సిటివిటీ, అదైతే మనం అయితే ఇక్కడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా పెన్ టాబ్లెట్ మీదకి వస్తే మనకు వచ్చేసి వర్కింగ్ ఏరియా ఏముందో చూద్దాం. సో వర్కింగ్ ఏరియా క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంత వరకు మనం వచ్చేసి వర్క్ అయితే చేయగలం ట్యాబ్ మీద అని. అండ్ మనం వచ్చేసి మొత్తం మన విండో మొత్తం అయితే మనం అయితే యూజ్ అయితే చేయొచ్చు అని అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు 90 degrees, 180 degrees అండ్ 270 degrees కి. సో ఇదంతా అవసరం అయితే లేదు. నెక్స్ట్ ప్రెస్ కీకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు వచ్చేసి మనకి ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బటన్స్ కి మనం వచ్చేసి షార్ట్ కట్ కీస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు వచ్చేసి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అని మీరు ఏ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ కి మీరు తగ్గట్టుగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. దీనిని కస్టమైజ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి దీన్ని సేవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెట్టింగ్స్ కనపడుతున్నాయి కదా, సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళి ఇక్కడ మీరు సేవ్ చేసుకునేది ఇక్కడ మీకు బ్యాకప్ అయితే కనపడుతుంది. డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు మీరు ఏదైతే సెట్టింగ్స్ చేసుకుంటారో. అండ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. థీమ్స్ అయితే ఉన్నాయి. ఏ థీమ్ కావాలో ఆ థీమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డార్క్ బ్లూ, లైట్ ఇవి అయితే ఉన్నాయి అనమాట. అండ్ అలాగే కింద కొన్ని హార్డ్ కీస్ అయితే ఇచ్చారు. సో ఇదనమాట కంప్లీట్ గా సాఫ్ట్వేర్ గురించి. అండ్ ఇంకా అబౌట్ సెక్షన్ లో అబౌట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పెన్ అనేది మనకి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫోటోషాప్ లో మనం వచ్చేసి సపరేట్ గా సెట్టింగ్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. నేనైతే ఫోటోషాప్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఒక బ్లాంక్ పేజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్రష్ టూల్ అయితే తీసుకుంటున్నాను. షార్ట్ కట్ వచ్చేసి కీబోర్డ్ లో బి అనమాట. అండ్ డైరెక్ట్ గా మనం వచ్చేసి పెన్ తో యూజ్ అయితే చేద్దాం. సో పెన్ పట్టుకుంటే కూడా గ్రిప్ అయితే చాలా బాగుంది. అండ్ మనం వచ్చేసి మంచిగా డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారా ఇలా మనం లైట్ గా వస్తుంది. కొంచెం ప్రెస్ చేసినామంటే మనకు వచ్చేసి డార్క్ అయితే అప్లై అయితే అవుతుంది. చూస్తున్నారా. సో దీని ద్వారా మనకి ఏమంటే మనం వచ్చేసి వర్క్ అనేది ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ మళ్ళీ మనం కీబోర్డ్, మౌస్ అని స్విచ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇందులోనే షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ మనం అయితే ప్రాపర్గా సెట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎలా సెట్ చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. దాని మీద కంప్లీట్ ట్యూటోరియల్ అయితే చేస్తాను. ఏ షార్ట్ కట్ కి ఎలా పెట్టుకోవాలి, ఎలా యూస్ చేయాలి అని. సో దీని వర్క్ అయితే ఇదే అనమాట. ఒకసారి న్యూ పేజ్ లో కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పెన్ టూల్ అయితే తీసుకుంటున్నాను. పెన్ టూల్ లో నార్మల్ గా మనం వచ్చేసి క్లిక్ చేసుకుంటూ పోతాం కదా, దీని మీద అవసరం లేదు. జస్ట్ ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు సరిపోతుంది. చూస్తున్నారా. ఇంకా మనం ఆల్ట్ పట్టుకొని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం కదా, అది మనం వచ్చేసి ఈ కీస్ లో సెట్ చేసుకున్నాం అనుకోండి, అది కూడా మనకు వచ్చేసి ఈజీ అయితే అయిపోతుంది. ఇలా సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసి మనం కావాల్సిన కలర్ మనం వచ్చేసి అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఇంకా పెన్ గురించి మాట్లాడుకుంటే సో పెన్ నిప్స్ చేంజ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. మనకు వచ్చేసి పెన్ స్టాండ్ ఇచ్చాడు కదా, దాని కిందనే మనకు వచ్చేసి కొన్ని డిజైన్స్ అయితే ఇచ్చాడు. ఎలా మనం అయితే పెన్ నిబ్ అనేది ఇన్సర్ట్ తీయాలి, ఎలా పెట్టాలి అని ఇక్కడ ఇచ్చాడు అనమాట. జస్ట్ దీని మీద మనం ఇలా ఇన్సర్ట్ చేసి నిబ్ అనేది రిమూవ్ చేసి ఇందులోనే మనకు వచ్చేసి నిప్స్ ఉంటాయి. ఆ నిప్స్ మనం అయితే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుంటే గైస్, ప్రోడక్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పెన్ సెన్సిటివ్ కూడా చాలా బాగా వర్క్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో నేనే తీసుకున్నాను అనమాట. మన వాళ్ళంతా అడుగుతున్నారు సో ఫోటోషాప్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని, దానికోసం అయితే తీసుకున్నాను. సో తొందరలోనే నేను ఫోటోషాప్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను గైస్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో తప్పకుండా ఫాలో అయితే అవ్వండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త డిజైన్ తో కలుద్దాం. అంతవరకు కీప్ ఎడిటింగ్, కీప్ లెర్నింగ్. బై ఫ్రెండ్స్.